హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మా అత్తయ్య గారి దగ్గర ఉన్న పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి మా అత్తయ్య గారి శారీస్ అన్ని కూడా. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు. 1-2 టైమ్స్ కట్టుకున్నాక ప్రతిదీ పాలిషింగ్ అండ్ డ్రై క్లీన్ చేయించేస్తారు. సో అవి చాలా లుక్ కూడా షైనింగ్ ఇదంతా కూడా కొత్త వాటిలాగే అనిపిస్తుంది. మన లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ లేటెస్ట్ కలెక్షన్ అలాగే మా అత్తయ్య గారి 10 years 20 years బ్యాక్ ఓల్డ్ శారీస్ కూడా ఇప్పటికీ కొత్త శారీస్ లాగే ఉంటాయి. ఈ టిప్స్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఈ ఫస్ట్ శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. ఇది మస్టర్డ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది. ప్యూర్ లైట్ వెయిట్ శారీ ఇది. శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ కలర్ మీద కొంచెం రెడ్డిష్ కలర్ థ్రెడ్తో మొత్తం వీవింగ్ వచ్చింది. ఈ శారీకి బార్డర్ 1 feet బార్డర్ ఉంటుంది. వైలెట్ కలర్ జరీ వీవ్తో వచ్చింది. అత్తయ్య కొంచెం లైట్ వెయిటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కొంచెం హెవీ ఉంటే అసలు క్యారీ చేయలేరు. సో శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా చాలా క్లాస్గా ఉంటాయి. దగ్గర నుంచి చూస్తే మీకు బాగా తెలుస్తుంది. కింద బార్డర్లో జరీ ఇదంతా కూడా. సేమ్ బ్లౌజ్ కూడా ఈ పర్పుల్ కలర్లోనే వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే రన్నింగ్లో వస్తుంది. ఇది వచ్చి పళ్ళు అంతా కూడా ఫుల్ జరీతో వస్తుంది. శారీ అంతా సింపుల్గా థ్రెడ్ వీవింగ్ అండ్ లైట్ జరీతో వచ్చింది కదా. సో పళ్ళుని ఎక్కువ హైలైట్ చేశారు. ఈ శారీ వచ్చి మా పెళ్లి టైంలో ఒక ఈవెంట్కి తీసుకున్నారు. ఈ శారీ బార్డర్లో వచ్చిన ఆ పర్పుల్ కలర్ మీద డిజైన్ అంతా కూడా సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అదే ఇచ్చారు. చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. ఈ నెక్స్ట్ శారీ వచ్చి కుప్పడం పట్టు శారీ. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం డార్క్ కలర్లో పీచ్ షేడ్ అండ్ బార్డర్ వచ్చి వైలెట్ కలర్. ఈ శారీలో బార్డర్ అంతా కూడా పికాక్స్ అండ్ ఫ్లవర్స్తో క్రీపర్స్ లాగా మొత్తం జరీ వీవింగ్ ఇచ్చారు. సేమ్ అదే వీవింగ్ అంతా కూడా బార్డర్కి పైన ఈ పీచ్ కలర్ బాడీలో కూడా ఇచ్చారు. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదే జరీ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ పళ్ళు చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ అంతా సింపుల్గా ఉంది కాబట్టి ఈ పళ్ళు అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో మొత్తం జరీతో వీవ్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో వచ్చిన వైలెట్ షేడ్లోనే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మనకి బార్డర్లో ఏ అయితే డిజైన్ ఉందో అదే వస్తుంది. శారీకి పై బార్డర్ అంతా కూడా ప్లెయిన్గానే వస్తుంది. ఈ శారీ కూడా తీసుకుని ఒక 7-8 years అవుతుందంట. క్లాత్ అంతా కూడా చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్లో ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ శారీ కూడా కంచిపట్టు లైట్ వెయిట్ శారీ. కొంచెం లక్స్ గ్రీన్కి బ్లూ షేడ్లో వస్తుంది శారీ అంతా. మా అత్తయ్య శారీస్ అన్నీ కూడా ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే జరీ ఎక్కువ హైలైట్ చేయకూడదు, అలాగే చాలా లైట్ వెయిట్గా ఉండాలి శారీస్. సో ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా ఇలాగ అందుకే థ్రెడ్ వీవింగ్తో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఈ శారీ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ శారీ. సో దాని మీద కొంచెం టీల్ బ్లూ కలర్ షేడ్లో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఈ శారీ కూడా తీసుకుని ఒక 5-6 years అవుతుంది. వరమహాలక్ష్మిలో తీసుకున్నారు. మోస్ట్లీ అత్తయ్య శారీస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే తీసుకుంటారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ ప్యాటర్న్లో రన్నింగ్ ఉంటుంది. మీకు శారీ దగ్గర నుంచి చూస్తే షైనింగ్ ఇదంతా తెలుస్తుంది కదా. ఈ శారీ బార్డర్ అంతా కూడా చిన్న బార్డరే కడ్డీ బార్డర్ వస్తుంది. దీనికి ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే వచ్చింది కదా. సో ఈ బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ ఏ కలర్తో అయితే చేశారో ఆ కలర్తో బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి జస్ట్ ఈ కడ్డీ బార్డర్ యాడ్ అవుతుంది హ్యాండ్స్కి. అండ్ ఇంకే శారీ పళ్ళు వచ్చి ఇలా జరీ వీవింగ్తో మొత్తం గ్రాండ్గా ఇచ్చారు. పళ్ళు అంతా కూడా థ్రెడ్ వీవింగ్లో వచ్చిన టీల్ బ్లూ కలర్తో కాంట్రాస్ట్ పళ్ళులా వచ్చింది. సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఈ నెక్స్ట్ శారీ వచ్చి బెనారస్ కతాన్ పట్టు శారీ.
శారీ అంతా కూడా బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ. దీనికి కతాన్ పట్టు బెనారస్ బార్డర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా డ్రాప్ షేప్లో ఇదే బెనారస్ జరీతో వీవింగ్ చేశారు. మీకు క్లాత్ చూస్తేనే తెలుస్తుంది, చాలా సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చి లైట్ వెయిట్లో ఉంది. ఈ బార్డర్ చూస్తున్నారా, మనకి శారీలో ఏదైతే బుట్ట వచ్చిందో డ్రాప్ షేప్లో అదే బుట్టతో మొత్తం హైలైట్ చేశారు. శారీ అంతా కూడా సేమ్ బుట్ట రన్నింగ్లో వస్తుంది. కొన్ని శారీస్కి పిల్స్ దగ్గర హాఫ్ బుట్టీసే వస్తాయి కదా, ఇది అలా కాదు. శారీ అంతా కూడా సేమ్ బుట్టీస్ రన్నింగ్లో వచ్చాయి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ప్లెయిన్ వచ్చి బార్డర్ హ్యాండ్స్కి బార్డర్లో ఏదైతే ఉందో అదే పార్ట్ హ్యాండ్స్కి కూడా వచ్చింది. అండ్ బార్డర్లో ఇచ్చిన డిజైన్తోనే పళ్ళులో కూడా అదే డిజైన్కి ఇంకొంచెం జరీ డిజైన్ యాడ్ చేసి సింపుల్గా నీట్గా ఇచ్చారు. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ మొత్తం శారీ అంతా. నెక్స్ట్ శారీ కూడా లైట్ వెయిట్ ప్యూర్ కంచిపట్టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ. ఈ శారీ అంతా కూడా రాయల్ బ్లూకి పర్పుల్ కాంబినేషన్లో ఉంటుంది. మనకి లైట్ వెయిట్ పట్టు అంటే తెలుసు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో కూడా ఉంటుంది. దీనికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్కి కొంచెం సిల్వర్ జరీతో వీవింగ్ వచ్చింది. క్రీపర్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో మొత్తం శారీ అంతా కూడా ఇదే వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ జరీ రావడం వల్ల పళ్ళులో మనకి చిన్న బుట్టీలా వచ్చింది. ప్లెయిన్ పర్పుల్ శారీకి 1 feet డిస్టెన్స్లో ఇలా బుటీస్ అయితే వచ్చాయి. ఈ యూనిక్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో హైలైట్ చేయడం వల్ల ఇంకా రిచ్ లుక్ వచ్చింది శారీ అంతా కూడా. మనకి బార్డర్లో వచ్చిన గోల్డ్ కలర్ జరీతో వచ్చిన బుటీస్నే పళ్ళులో కూడా ఒక 2 lines లాగా జరీ యాడ్ చేసి ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ రావడం వల్ల ఇలా సింపుల్ బార్డర్తోనే లుక్ చాలా బాగుంది. మా అత్తయ్య శారీస్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. నాకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. అప్పుడప్పుడు నాకు నచ్చిన అత్తయ్య శారీస్ నేను కూడా కట్టేస్తాను నా బ్లౌజెస్తో పేరప్ చేసి. ఈ శారీ బ్లౌజ్ కూడా ఈ పర్పుల్ కలర్లోనే ఉంటుంది. సో నా దగ్గర కూడా సేమ్ అదే బ్లౌజ్ ఉంది కలర్. సో ఒక కజిన్ పెళ్ళికి అనుకుంటా నేను ఆ బ్లౌజ్కి పేరప్ చేసి ఈ శారీ అయితే కట్టేశాను. ఈ శారీ వచ్చి ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ శారీ. ఇది కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. కొంచెం కాపర్ ఆర్ బ్రౌన్ షేడ్లో మిడిల్ పార్ట్ వస్తుంది. బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మోడల్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ కలర్, పైన కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో శారీ 2 sides కూడా సేమ్ బార్డర్ రిపీట్ అవుతుంది. దీనికి శారీ అంతా కూడా సేమ్ ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది. కింద మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ పైన కూడా అదే ప్యాటర్న్లో వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ అండ్ థ్రెడ్ వీవింగ్తో గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ని అయితే యాడ్ చేశారు. లీవ్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ కాంబినేషన్లో ఆల్టర్నేట్ లైన్స్ లాగా మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది. శారీలో వచ్చిన కలర్స్ అన్ని కాంబినేషన్స్తో పళ్ళు అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్తోనే కాంట్రాస్ట్ పళ్ళు మోడల్లో వచ్చి ఇలా పింక్ కలర్తో మ్యాంగోస్ లాగా జరీ అండ్ పింక్తో థ్రెడ్ వీవింగ్ అయితే యాడ్ చేశారు. ఈ శారీ కూడా తీసుకుని నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా కంచి పట్టు లైట్ వెయిట్ శారీ. శారీ అంతా కూడా పికాక్ బ్లూ కలర్ శారీ. ఈ శారీ వచ్చి మనకి బంజారా హిల్స్లో నల్లి సిల్క్స్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నారు మా మరిది గారి పెళ్ళికి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా పికాక్ బుటీస్ని అయితే యాడ్ చేశారు. అండ్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్, మనకి కంచిపట్టు బార్డర్స్ వస్తాయి కదా, సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంకొంచెం డార్క్ బ్లూ షేడ్ థ్రెడ్తో చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా యాడ్ చేశారు. అండ్ ఇంకా పికాక్ జరీతో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ రన్ అవుతుంది. ఇది కొంచెం కల్నేత పట్టు అని చెప్పచ్చు. కొంచెం బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంది శారీ అంతా. అండ్ పళ్ళు పార్ట్ వచ్చి మనకి బార్డర్లో లాస్ట్ ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కాంట్రాస్ట్ కలర్తో ఇలా ఆల్ ఓవర్ జరీ అయితే యాడ్ చేశారు. ఇంకా లాస్ట్లో పికాక్స్ని ఇచ్చారు.
బ్లౌజ్ కూడా మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్తో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఈ నెక్స్ట్ శారీ వచ్చి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, బ్రైట్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు శారీనే. ఇది కూడా మా పెళ్లి టైంలోనే తీసుకున్నారు. ఈ శారీ అంతా కూడా జరీ ఎక్కువ లేకుండా మిడిల్ పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది, క్రీపర్స్ లాగా. సేమ్ ఇదే డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా రిపీట్ అవుతుంది. ఇది కూడా కొంచెం కలనేత పట్టు శారీ లాగే ఉంది, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో. ఇలా బార్డర్ వచ్చి పింక్ 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చి కింద జరీ వీవింగ్ ఇచ్చారు. లాస్ట్లో నాచు గ్రీన్ కలర్తో ఒక 1/2 ఇంచ్ బార్డర్ లాగా యాడ్ చేశారు. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది అనుకుంటా, ఆ లైట్ వెయిట్, ఆ సాఫ్ట్నెస్, క్లాత్ ఇదంతా కూడా చాలా ప్యూర్ ఉండి చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ దీనికి పళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్లో పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు మీద ఇలా జరీ వీవింగ్ అయితే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా పింక్ కలర్ ప్లెయిన్ వచ్చి సేమ్ బార్డర్లో ఉన్నదే హ్యాండ్స్కి కూడా రిపీట్ చేశారు. ఈ నెక్స్ట్ శారీ కూడా ఉప్పాడ పట్టు శారీ. ఈ శారీ అంతా కూడా ఎల్లో కలర్ అంటే గంధం కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ అంతా 3 కలర్ కాంబినేషన్స్తో అంటే సిల్వర్, కాపర్, గోల్డ్ జరీ వీవింగ్స్తో ఆల్టర్నేటివ్ బుటీస్ అయితే యాడ్ చేశారు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్తో. అండ్ బార్డర్ వచ్చి సింపుల్గా కాపర్ బార్డర్తో జరీ వీవింగ్ అయితే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ బుటీస్ దగ్గరగా రిపీట్ అవుతాయి ఆల్ ఓవర్. ఈ శారీకి హైలైట్ ఇలా కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్స్ రావడం వల్ల బయట ఇంకా చాలా బాగుంటుంది. వీడియోలో అంత తెలియట్లేదు అనుకుంటా. దీనికి పళ్ళు అంతా కూడా ఇలా పికాక్స్, ప్యారెట్స్, ఇలా క్రీపర్స్ మీద కూర్చున్నట్టు సేమ్ ఈ 3 కాంబినేషన్స్ ఆఫ్ టిష్యూస్తోనే యాడ్ చేశారు. ఈ నెక్స్ట్ శారీ కూడా లైట్ వెయిట్ పట్టు శారీ, మెజెంటా పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ అంతా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ బంచెస్ లాగా వచ్చాయి. సేమ్ అవే బంచెస్ మనకి పళ్ళులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి పర్పుల్ కాంబినేషన్లో సేమ్ బుటీస్ అయితే రిపీట్ అయ్యాయి. ఈ శారీకి బార్డర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ 1 ఇంచ్ బార్డర్లో పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఈ మెజెంటా పింక్కి జస్ట్ కడ్డీ బార్డర్లా వస్తుంది. ఈ పట్టు శారీస్ని మెయింటైన్ చేయాలి అంటే చిన్న టిప్, మనం ఈ పట్టు శారీస్ అకేషన్స్కి ఓన్లీ ఒక 1-2 అవర్స్ కట్టుకుంటాం అంతే కదా. సో అవి 1-2 టైమ్స్ కట్టాక డ్రై క్లీనింగ్కి ఇచ్చి లైట్గా పాలిషింగ్ చేయించండి. సో ఇలా చేయడం వల్ల మనకి శారీస్ చాలా న్యూ లుక్ ఉంటుంది, ఆ కలర్ షైనింగ్ అదంతా కూడా పోకుండా నీట్గా మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఈ ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా మనకి వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాంట్లో మడత పెట్టుకుంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటాయి శారీస్. అలా కాటన్ ఫ్యాబ్రిక్తో వీలవదు అనుకుంటే ఒక న్యూస్ పేపర్తో ఫోల్డ్ చేసి శారీని ఒక కవర్లో పెట్టేయండి. ఇలాంటి కొన్ని టిప్స్ కొన్ని ప్రీమియం శారీస్కి అయితే మెయింటైన్ చేయాలి. ఈ శారీ కూడా కంచిపట్టు లైట్ వెయిట్ శారీ, బేబీ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చి ఆల్ ఓవర్ క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్తో థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ కూడా 9 to 10 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చి కింద మనకి కాంట్రాస్ట్ కలర్ వైలెట్ కలర్ అన్నాను కదా, సో ఆ వైలెట్ కలర్తో చిన్న క్రీపర్లు యాడ్ చేశారు. అదే కాంట్రాస్ట్ పళ్ళులా తీసుకుని మొత్తం ఆల్ ఓవర్ జరీ అండ్ ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. ఈ శారీ కూడా ఒక ఫంక్షన్కి నా బ్లౌజ్తో పేరప్ చేసి వేసుకున్నాను, పిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి. మనం చాలామంది ఇలా పట్టు శారీస్కి బ్లౌజెస్ వర్క్ చేయించుకుంటాం కదా, బ్లౌజెస్ అన్నీ ఇలా శారీస్లో ఫోల్డ్ చేసి పెట్టద్దు. అలా పెట్టడం వల్ల ఈ శారీ ఫ్యాబ్రిక్ ఆ వర్క్కి పట్టేసి
పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లౌజెస్ని సెపరేట్గా కవర్స్లో పెట్టుకోండి. మా అత్తయ్య గారి శారీస్ అన్నీ మీకు కూడా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఏ శారీ బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ బిలో. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.